కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులైన నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. నమో భరతావని నమో నమో భరతావని సకల జనుల సౌభాగ్య ప్రదాయిని నమో నమో భరతావని సకల జనుల సౌభాగ్య ప్రదాయిని నమో నమో భరతావని అమరుల త్యాగాల అమృత వరదాయిని నమో నమో భరతావని నమో నమో భరతావని భరతుని పేరా వెలసింది భారతదేశం వర్ధిల్లెను భారతాన సనాతన ధర్మం భరతుని పేరా వెలసింది భారతదేశం వర్ధిల్లెను భారతాన సనాతన ధర్మం విలసిల్లెను భారతాన లౌకిక తత్వం విలసిల్లెను భారతాన లౌకిక తత్వం చెదిరిపోదు ఎన్నటికీ సౌభ్రాతృత్వ జీవనం చెదిరిపోదు ఎన్నటికీ సౌభ్రాతృత్వ జీవనం నమో నమో భరతావని సకల జనుల సౌభాగ్య ప్రదాయిని నమో నమో భరతావని సరస్వతి నీ సిగలో జాలువారె గంగ యమున సరస్వతి నీ గలమున వినిపించే జీవనమో భరతావని సకల జనుల సౌభాగ్య ప్రదాయిని నమో నమో భరతావని త్యాగధనుల పుణ్య ఫలం నేటి భారతం ఎలుగెత్తి చాటుతించే వీరుల శౌర్యం మూవన్నెల జెండలో భరతమాతను దిటిపై ఎత్తుదా కుంకుమ తిలకం నమో నమో భరతావని సకల జనుల జయతి భారత మాత ఉదగీత జయతి జయతి భారత మాత ఉదగీత నిఖిల మతవన నిరత నటజన సుహిత జయతి 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 సకల లోక సమత సాధు సాధు విదిత సకల లోక సమత సాధు సాధు విదిత అఖిల లోక ప్రతిత పరమానంద సముహిత అఖిల లోక ప్రతిత పరమానంద సముహిత జయతి జయతి భారత మాత భుజగీత నిఖిల మత వన నిరత నటజన సుహిత జయతి జయతి జయతి. మీరు విన్నదే అయినా మళ్ళీ మట్టిన పుట్టిన మల్లియరా మనిషి జన్మ వినుమా మట్టిన పుట్టిన మల్లియరా మనిషి జన్మ వినుమా మళ్ళీ ఉందో లేదో మళ్ళీ ఉందో లేదో ఇప్పుడే మంచిగా బ్రతికేద్దాం కొంచెం మనసును పెంచేద్దాం మదిలో ఎల్లలు చెరిపేద్దాం మట్టిన పుట్టిన మల్లియరా మనిషి జన్మ వినుమా ఆదర్శాల హంగులు వద్దు ఆశయాల ఊసేరద్దు ఆదర్శాల హంగులు వద్దు ఆశయాల ఊసేరద్దు అదుపు తప్పెడు ప్రవాహమంటి ఆర్భాటాల జోలికి వద్దు. మరిలా దారి తెన్నో కానని గుండెకు దారి తెన్నో కానని గుండెకు దప్పిక తీరుద్దాం సడలని ధైర్యం మనమౌదాం
దారిన ముళ్ళను ఏరేద్దాం, మట్టిన పుట్టిన మల్లియరా మనిషి జన్మ వినుమా. పైరవీల రెక్కలు తొడిగి చుక్కలు దూయుట మనకొద్దు, చీమల బ్రతుకులు కాజేసే పాముల మోసం మనకొద్దు. మరి ఎలాగా? చెమట కాలువలు కట్టిన మేనుల, చిరు చెమట కాలువలు కట్టిన మేనుల శ్రమతో జతకడదాం, జానెడు పొట్టను సుఖ పెడదాం, జగతిన నీతికి జై కొడదాం. మట్టిన పుట్టిన మల్లియరా మనిషి జన్మ వినుమా. కూల్చే ఆశల మేడలు వద్దు, కులమతాలకు పట్లే వద్దు. కూల్చే ఆశల మేడలు వద్దు, కులమతాలకు పట్లే వద్దు. కూడబెట్టనై గాదెల నిండా గూడును మరచే దూకుడులొద్దు. జీవన రాగం మేళవించగా, నవజీవన రాగం మేళవించగా, అనురాగమే శృతి చేద్దాం, అనుబంధపులయ కడదాం. ఆనంద భైరవి మనమౌదాం, మట్టిన పుట్టిన మల్లియరా మనిషి జన్మ వినుమా. మళ్ళీ ఉందో లేదో, మళ్ళీ ఉందో లేదో, ఇప్పుడే మంచిగా బ్రతికేద్దాం, కొంచెం మనసును పెంచేద్దాం. మాది రెడ్డి నాటకం నుంచి ఒక దేశభక్తి పద్యము రచన కళారత్న మా గురువర్యులు పెద్దలు శ్రీ పత్తి ఓబులేశ్వర్ గారు రాసినటువంటి పద్యం ఇది వినిపిస్తాను. స్వామి, భరతమాత ముద్దు బిడ్డనై పుట్టినందులకు ఆంధ్రదేశ కీర్తి జాతీయ పతాక రెపరెపలలో నినదించవలెను స్వామి. విశ్వవినుతిగాంచె వేద భూమి అనగా పావన జాతన భరతమాత. బృంగారు చెంగావి పొంగారు సిరులతో పసిడి పచ్చలదు భరతమాత. సదమల కీర్తిజ సన్నుత సద్గుణ భవ్య చరితనాదు భరతమాత. పచ్చని పైరులు ఇచ్చిన దేవత ప్రణత వినుత ఖ్యాత భరతమాత. దిక్కునల్లియు సాధించు ధీరమాత, భయమెరుంగని జననుత భరతమాత. నిరుపమ జయనాద గమన, నిరుపమ జయనాద గమన భరతమాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెనకవుని నడిపిస్తున్నది మనకు పత్తి ఓబులయ్య గారే. పత్తి ఓబులయ్య గారి వల్లనే మనమంతా కూడా చాలా విజయవంతంగా అతి తొందరగా రెండోసారి కలుసుకొని కార్యక్రమాన్ని చేసుకోవడానికి వీలవుతూ ఉంది. ఉపాధ్యక్షులైనటువంటి మామన్ బియా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ పలుకుతుంది. మనం 14వ తేదీ ఇక్కడ సమావేశమైన పలుకుతుంది. మనం 14వ తేదీ ఇక్కడ సమావేశమైన ఆ రోజే ఒక తీర్మానం చేశాం. 26వ తేదీ పుస్తకాన్ని ఆవిష్కరింపజేద్దామని చెప్పేసి అనుకున్న ప్రకారమే కార్యక్రమం అంతా. ఈ కృషి వెనక మన హరికిషన్ కృషి చాలా ఉంది. ఎందుకంటే మీ వెంట ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాడు, కవితలు కరెక్ట్ చేసుకొని ఒక పేజీలోకి రావాలని చెప్పేసి అక్కడక్కడ. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న పొరపాటు కూడా జరిగేటప్పుడు, అంటే మన కవితలో మరి ప్రింటింగ్లో కొన్ని జరిగినా కూడా ఈ అనుకున్న సమయానికి కార్యక్రమాన్ని పూర్తి చేసినాం కాబట్టి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మిత్రులారా, నా కోరిక ఒకటి ఉంది. ఉభయ కర్నూలు జిల్లా అంటే మనం ఇప్పుడు ఉండేటువంటిది కాకుండా నంద్యాల కూడా కలిపి
ఒక మహాసభలు జరపాలని ఆలోచించండి. మార్చి 14, 15 సెకండ్ సాటర్డే సండే ఉంటుంది, లేదా వచ్చే నెల కాకపోతే వచ్చే నెల 15 ఇది మహాశివరాత్రి ఉంది. కాబట్టి మనకు సాధ్యమవుతుందో లేదో కార్యక్రమం అయిపోయే లోపల ఆ బాధ్యత కూడా సమన్వయకర్తగా అప్పగిస్తున్నాను. మహాసభలు జరుపుదాం. ఒక చాలా సంవత్సరాలు అన్ని జిల్లా మహాసభలు జరుపుకోక సాహిత్య సభలు సమావేశాలు జరుగుతున్నాయి, కానీ అందరం కలిసి కూర్చునేటువంటి అవకాశం 2 రోజుల పాటు వివిధ అంశాల మీద జిల్లాలో ఉండేటువంటి సాహిత్యము లేదా ఇతర అంశాలను తెచ్చుకునేటువంటి అవకాశం చేస్తే ఎట్లా బాగుంటుందో మీ సూచనలు మనకు వాట్సాప్లో ఉన్నాయి, తద్వారా తెలియజేసిన పర్వాలేదు. లేదా ఆయనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఎప్పుడు చేస్తే ఎట్లా చేస్తే ఏ అంశాలు ప్రాతిపదికగా చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని మీ నిర్ణయాన్ని తెలియవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు పెద్దలు టీజీ వెంకటేష్ గారు అడిగిన వెంటనే దానికి ఆమోద ముద్ర వేశారు. అదే కాదు, ఇతర సాహితీవేత్తలకు ఎటువంటి సాహిత్యపరమైనటువంటి ఇబ్బందులను తొలగిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందుకని ఈరోజు కూడా ఆయన చేతిని పుస్తకం ఆవిష్కరించాలని సెలవు వద్దు అని చెప్పేసి అన్నా కూడా లేదు సార్, అది మనం అనుకున్న మాట ఖచ్చితంగా కవులకు ఇచ్చేటువంటి వాగ్దానం నెరవేర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు పెట్టినమాట తప్పకుండా వస్తా అన్నాడు. మరి తాడిపత్రి నుంచి వరకు బంధువులు వచ్చినారట, ఒక 15 నిమిషాలు అంతకంటే ఆలస్యం కావచ్చు. ఈ లోపల మన కార్యక్రమం ఉంది కాబట్టి కవి సమ్మేళనం, ఆ కవి సమ్మేళనానికి అందులో పాల్గొన్నటువంటి కవులు కవయిత్రులకు స్వాగతం పలుకుతూ రిపబ్లిక్ డే కవి సమ్మేళనాన్ని ప్రారంభించాల్సిందిగా ఈ సభ వచ్చింది. ఇప్పుడు ఈ సభ నుంచి మనం మహాసభలకు సిద్ధమవుతా ఉన్నాం. మీకందరికీ మహాసభలకి ఇప్పుడే ఆహ్వానం. కాకపోతే మీరు మీతో పాటు ఇంకొకరిని కలుపుకొని ఈసారి ఎక్కడ కావాలి మహాసభలు కాదు. కాబట్టి మహాసభలకు ఈ జనాభా సరిపోదు. మహా అని ముందు ఒక మాట ఉంది కాబట్టి మనం దాన్ని విస్తృతమైనటువంటి ప్రాచుర్యంలోనికి తీసుకుపోయి దాన్ని ఎలా చేయాలి ఏం కదా అనేది నాకు కూడా పెద్దగా అవగాహన లేదు. మహాసభలు ఎలా చేయాలనేది ఇంతవరకే నేను కూడా ఉన్నాను. కాబట్టి తర్వాత మేము సారు మియా గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి మేడం వాళ్ళు అద్భుతంగా ఎన్నో సభలు చేశారు. అటువంటి వాళ్ళందరి సలహాలు తీసుకొని మేము తర్వాత దాన్ని ఆలోచించి అప్పుడు మీకు తెలియజేస్తాం. ఇంకో 2-3 నెలలు కనీసం 2 months ఈజీగా పడుతుంది కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం ఆ తర్వాత. వాటి ప్రస్తుతానికి ఏమంటే ఇంకొక పెద్ద సభకు మనం సిద్ధం కావడానికి మనందరికీ మరొకసారి అద్భుతమైనటువంటి గౌరవం రచయితలకు కవులకు దక్కబోతుంది అనే విషయం మనం తెలుసుకుంటూ ఈ వేదికకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ముందుగా నేను మామూలుగా ఇక్కడ కవి సమ్మేళనాన్ని ప్రారంభిస్తున్నాను. మొదటి పేరు దండమైన పాలదేవి గారు ఉంది, కానీ ఇప్పుడే వారు వేదిక మీదకి వచ్చారు కాబట్టి వెంటనే మళ్ళా వేదిక మీదకి వస్తే ఎందుకు అని చెప్పి ఒక కోసం ఎదురు చూసెను, నీ కొరకు వేచి చూసెను. శుభాకాంక్షలు తెలుపుతున్న పక్షులు నీ నేస్తాలు, ఆనందంగా వీస్తున్న గాలి నీ కొరకు జీవన ఆధారాలు. ఆప్యాయతతో ఆహ్వానిస్తున్న సూర్యకిరణాలను చూడు, అనురాగంతో నాట్యం చేస్తున్న చెట్లను చూడు, సంతోషంతో ఉరకలు వేస్తున్న నదులు, సువాసనలను వెదజల్లుతున్న నేల, ఉత్సాహంతో విహరిస్తున్న జలజీవాలు, ఉల్లాసంగా విచ్చేస్తున్న జవజీవాలు అన్నీ కలిసి నీకు స్వాగతం పలుకుతున్నవి. రా, లేచి ముందుకు అడుగువే, ఈ నేలతల్లి ఉత్సవంలో పాలు పంచుకో. నీ కృషిని ఈ ప్రకృతి కొరకు అందించు, ఈ సమాజానికి నీ సాయం అందించు. ధన్యవాదాలు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీలైతే వృద్ధ కవి సమ్మేళనం కూడా పెట్టుకోవచ్చు, రిటైర్ అయిన వాళ్ళతో పెట్టుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. వయసు లేదు కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి మనం ఇలా కూడా ఆలోచించి ముందుకు తీసుకుపోదాం. అందుకే నేను ఇంతకుముందు కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థి సాయి జాగృతిని పరిచయం చేశాము. ఇప్పుడు ఈ అమ్మాయిని పరిచయం చేస్తున్నామంటే ఇలా కూడా పిలుచుకొని రావచ్చని మనందరికీ తెలియడం కోసం. మీ ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా తయారు చేయొచ్చు. ఇలా మనం కార్యక్రమాలను తీసుకుపోతున్నాం. ఇప్పుడు
శ్రీ కమ్మరి విజయేంద్రాచార్య గారు వచ్చారా? మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన భారతదేశం గురించి ఎంతో గొప్పగా ఉందో కొన్ని చిన్న చిన్న నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఆ రెండింటిని కలిపి ఒక చిన్న కవితలాగా రాశాను మీకోసం. అత్యధిక ధనవంతులు గల పేద దేశం అనే గణాంకాలు, అంచెలంచెలుగా అడ్డగోలుగా పెరిగే జనాభా లెక్కలు, హక్కులు తప్ప బాధ్యత లేరుగని భావి పౌరులు, అధికారం తప్ప అభివృద్ధి పట్టని ప్రభుత్వాలు, వజ్రోత్సవంలోనూ విరివిగా సాగే వారసత్వ రాజకీయాలు, ఉపాధి కోసం విదేశాల్లో ఊడిగం చేసే వలస పక్షులు, అధికారం కోసం అరువు తెచ్చి మరీ పంచే అధికార పక్షాలు, ప్రశ్నించే పేరుతో ప్రగతిని కూడా అద్దుకునే ప్రతిపక్షాలు, పేదల కంటే పెద్దోళ్ళకే అక్కరకొచ్చే సంక్షేమ పథకాలు, వాగ్దానాల్లో తప్ప వాస్తవానికి రాని ఉపాధి హామీలు, అగ్రదేశాలతో అతి విలువైన అణ్వాయుధ సంబంధాలు, అణ్వాయుధ కాలంలోనూ తగ్గని అనువంశిక శిశు మరణాలు, రాజధానులు తప్ప రైతుగోడు పట్టని రాష్ట్రాలు, ఎల్లలన్నీ చెరిపి పిల్లల వలె పుట్టుకొస్తున్న జిల్లాలు, పట్టుకొమ్మల పేరు తప్ప పట్టింపే లేని పల్లెటూళ్ళు. ఇవి 77 ఏళ్ల నా గణతంత్ర దేశపు ఆనవాళ్ళు. అలాగే అతి ప్రాచీన కాశీనగరం, అతి ఎత్తైన పర్వత శిఖరం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్ని కలిగిన అరుదైన నా దేశం. అత్యధిక అధికార భాషలు, అతి సుందర సాంప్రదాయాలు, అత్యధిక జనసమూహ వేలాలు, అంతుచిక్కని అన్వేషణలు, అతిథి దేవోభవ మన సంస్కారం, భిన్నత్వంలో ఏకత్వం ప్రత్యేకం, అన్ని మతాల వసుదైక కుటుంబం, అపురూప ద్వీపకల్పం, చదరంగానికి జన్మ నిలయం, అతిపెద్ద తపాలా వలయం, ఎల్లప్పుడూ వర్షించే మేఘాలయ, ఎల్లలు తెలిపే హిమాలయ, పతాంజలి యోగసూత్ర, వాత్సాయని కామసూత్ర, విష్ణు శర్మ పంచతంత్ర, మనసు దోచే మనుచరిత్ర, జీవాన్ని పోసే చరక సంహిత, జీవితాన్ని నేర్పే వేద సంపద, పరిపాలన చెప్పే అర్థశాస్త్ర, పరిజ్ఞానం తెలిపే శిల్ప సంపద, యోధులను కన్న వీరభూమి, మహాత్ములను కన్న ధర్మభూమి, సహనం నేర్పిన శాంతి భూమి, భువికే అందం నా భరత భూమి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుక దేశం గర్వించే దిశగా పరుగులు తీద్దాం పదండిక. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పటి నుంచి మా కార్యక్రమాలన్నిటికీ ఇక మీరు కూడా రావాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిని మేము దాన్ని అందరం గుర్తుపెట్టుకుందాము. ఇప్పుడు మిత్రుడు శ్రీ భైరోజ రాజశేఖర్ గారిని వేదిక మీదికి తమ కవితను చదివించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకులకు మరి ఈ కవి సమ్మేళనంలో నాకు అవకాశం కల్పించిన వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వందే మాత్రం గీతం వచ్చి 150 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఆ వందే మాత్రం అనేటువంటిది అంటే భారత స్వాతంత్ర్య సమరంలో ఒక పంచాక్షరి మంత్రంగా అది నినదించిన వందే మాత్రం. అది ఆ టైటిల్ తీసుకొని నేను రాసినటువంటి ఒక పాట మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. వందే వందే మాతరం వందనమంటున్నది తరం, వందే వందే మాతరం వందనమంటున్నది తరం, సమతా మమతా సుఖశాంతులతో విలసిల్లే ఈ భారతం, సమతా మమతా సుఖశాంతులతో విలసిల్లే ఈ భారతం, వందే మాతరం 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 వందే మాతరం. హిందూ ముస్లిం క్రైస్తవ పార్సీ జాతులెన్నో మా మధ్య ఉండిన, హిందూ ముస్లిం క్రైస్తవ పార్సీ జాతులెన్నో మా మధ్య ఉండిన, కులమత భేదం మాకు దూరమని ముందుకు నడిచే ఈ తరమంతా, కులమత భేదం మాకు దూరమని ముందుకు నడిచే మాతరమంతా, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. అలు పెరుగని మా అంతరంగమున గెలుపు గమ్యమే కొలువై ఉంది, అలు పెరుగని మా అంతరంగమున
రణరంగమున గెలుపు గమ్యమే కొలువై ఉంది. తలతల మెరిసే విజయ పతాకం విశ్వమంతటా ఎగరేస్తాము. తలతల మెరిసే విజయ పతాకం విశ్వమంతటా ఎగరేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శాంతము నిండిన మా కళ్ళెప్పుడు స్నేహ సుధలనే చిందిస్తాయి. శాంతము నిండిన మా కళ్ళెప్పుడు స్నేహ సుధలనే చిందిస్తాయి. శత్రువునంటూ పోరుకు దిగితే అగ్ని జ్వాలలే కురిపిస్తాయి. శత్రువునంటూ పోరుకు దిగితే అగ్ని జ్వాలలే కురిపిస్తాయి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత జాతి భవితవ్యాన్ని తీర్చిదిద్దేటి అమర శిల్పులం. భారత జాతి భవితవ్యాన్ని తీర్చిదిద్దేటి అమర శిల్పులం. జగతిన మన భారతదేశాన్ని ఆదర్శంగా నిలబెడతాము. జగతిన మన భారతదేశాన్ని ఆదర్శంగా నిలబెడతాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే వందే మాతరం వందనమంటున్నది తరం. వందే వందే మాతరం వందనమంటున్నది మాతరం. సమత మమత సుఖశాంతులతో విలసిల్లే ఈ భారతం. సమత మమత సుఖశాంతులతో విలసిల్లే ఈ భారతం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలుచుకొని మన మానస వీధిన నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. ఈరోజు అందరికీ మన భారతదేశం, స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచి అపారమైన గౌరవాన్ని మనకు ఆపాదించి పెట్టి అద్భుతంగా వెలిగేలా చేస్తున్న అమ్మకు, భరతమాతకు నమస్కారం చేస్తూ ఈరోజు అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందిస్తూ, కవిత్వం లేనిది ఎక్కడా అని నేను ఒక ప్రయోగం చేశాను. ఎప్పుడు మామూలుగా పాటలు ఏదో పాడుతూ ఉంటాను. ఒకసారి ఒక చిన్న ప్రయోగం చేశాను. కవిత్వము ఒక విహంగ వీక్షణం చేస్తూ ఉంటుంది. ఎక్కడ దుర్మార్గం ఉంటే, ఎక్కడ ఆలోచన ఉంటే, ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ ఆనందం ఉంటే, ఎక్కడ అవస్థ ఉంటే అక్కడ కవిత్వం ఉంటుంది అనే ఒక దృష్టితో ఒక చిన్న మహానుభావులు అయితే వివరించాల్సిన అవసరం లేదు. మేము మహాకవులం కాదు కాబట్టి కాన్సెప్ట్ వివరించి కవితలోకి వెళ్తున్నాను. ఓ కవనమా, నీవు ఊరికే ఉండవు కదా. ఊరికి దూరంగా కంపముళ్లలో చిక్కుకున్న, గండు చీమలతో ముసురుకున్న పసి రక్తపు గుడ్డును పొత్తిళ్లకు ఎత్తిపెట్టి అక్షరంగా ప్రపంచానికి ఎత్తి చూపించేదాకా, రక్షణ కవచాన్ని తొడిగేదాకా నిజంగా కవనమా నువ్వు ఊరుకోవు. పొట్టకూటి కోసం సంచి నెత్తికెత్తుకొని ముసలి మొదకను, గొడ్డు గోదాను వాకిలికి కాపలా పెట్టి పసమ్మలను చంకనెట్టుకొని వలసపోయే ఆకలి పక్షుల ఆవేదనలను అంగలార్చందే ఓ కవనమా, నీకసలు నిద్ర పట్టదు. గణతంత్ర రాజ్యాన్నే గందరగోళం చేసేస్తూ అన్ని రంగాల్లో కుళ్ళుతున్న అచ్చమైన నీతి నియమాలను, అనారోగ్యంతో కునారిల్లుతున్న స్వచ్ఛమైన స్నేహ సౌభాగ్యాన్ని పరామర్శించేదాకా, పట్టుమని 10 మాటలతోనైనా ఊరడించేదాకా ఓ కవనమా నీ మనస్సు ఆగదు. నిజమే, నువ్వు అన్నింటా తలదూర్చవలసిందేనా? రాజ్యాల దురహంకారాన్ని,
రక్తసిక్తం అవుతున్న మానవత్వాన్ని ప్రపంచం నలుమూలల్లో తిష్టవేసిన పరపీడన దౌష్ట్య ప్రభావాన్ని, పగిలిన అద్దంలోని ప్రతిబింబాల్లాంటి బ్రతుకుల్ని తలకెత్తుకోకుండా తగిన వైద్యం చేయకుండా ఓ కవనమా అసలు నీవు ఉండలేవు. ఓ కవి అన్నట్టు నువ్వు సుమపేసల నవగీతికవే, నువ్వు మృదు మధురోహల పోహళింపువే. అంతేకాదు కరడుగట్టిన గుండెలను సైతం కదలించగల వజ్ర పుష్పానివి నువ్వు. ఆధిపత్యపు జూలు పట్టి నిరాటంకంగా స్వారీ చేయగల నిరంకుశ ధీమణివి నీవు. ఓ కవనమా, నీకన్నీ నేస్తాలే. నవ వసంతంలోనే కాదు, శిశిరంలో కూడా రాలే ఆకులతో మమేకం అవుతావు. బ్రతుకుకు అర్థాన్ని నూరిపోస్తావు. ఏమైనా ఓ కవనమా, నువ్వు నువ్వే. మట్టికి అసాధారణమైన మహనీయతను ఇవ్వడానికి ధర్మాన్ని రంగరించే మహా ఓంకార రూపానికి నీవు. నిత్య చైతన్యశాలివి నువ్వు. అదృశ్య మహాదృశ్యానివి నువ్వు. ఆనంద పర్యవసాయనివి నువ్వే. ఓ కవనమా, నీకు నువ్వే సాటి. ధన్యవాదాలు. గణతంత్రోత్సవ శుభతరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం. గణతంత్రోత్సవ శుభతరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం. రెక్కలు తొడిగిన విహంగాలమై దేశం మొత్తం విహరిద్దాం. విప్లవ యోధుల ఉద్యమ స్ఫూర్తిని గుండె గుండెలో రగిలిద్దాం. అమరవీరుల త్యాగగాథలు పసిపిల్లలకు నేర్పిద్దాం. సమర పోరాట చరిత బోధించి దేశభక్తితో పులకిద్దాం. గణతంత్రోత్సవ శుభతరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం. వందే మాతరమాలాపనతో గగన పతాకను దర్శిద్దాం. విజయీ విశ్వ తిరంగా ప్యారా జెండా పాటలు పాడేద్దాం. సారే జహాं से अच्छा అంటూ ప్రపంచానికి వినిపిద్దాం. జయ హో భారత నినాదాలతో భూనభోంతరం మోగిద్దాం. గణతంత్రోత్సవ శుభతరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం. జాతి పండుగను దేశం మొత్తం ఆర్భాటంగా జరిపేద్దాం. విశ్వగురువు మన భరత భూమిని నిండు మనసుతో పూజిద్దాం. సకల జనులకు సుఖము శాంతి కలిగించమని ప్రార్థిద్దాం. జై జవాన్ జై జై కిసాన్ అంటూ ఇరువురి క్షేమం ఆంక్షిద్దాం. గణతంత్రోత్సవ శుభతరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం. గణతంత్రోత్సవ శుభతరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం. ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం. ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ కూడిన పెద్దలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నేను ఒక 2 చిన్న కవితలు రాశాను. సో పెద్దలందరూ మంచి మనసుతో ఆదరిస్తారని నమ్ముతున్నాను. గణతంత్రమున గుణతంత్రము సంధి చేయగా సాఫ్ట్ ప్లస్ ఇచ్చా స్వేచ్ఛగా పరిమళించగా స్వేచ్ఛా పరిమళాన్ని ఆస్వాదిస్తూ జనసాగరం విరాజిల్లగా ప్రతి భారతీయుని మదిలో సంతోషపు కెరటములు ఉవ్వెత్తున ఎగురగా త్రివర్ణ పతాక విజయ బావుట ఎగురవేయగా అశోక చక్రమే అదృష్ట చక్రమై భరత జాతక చక్రము దిశను మార్చగా ఎన్నో పిఎస్ఎల్వీలు నింగిలోకి ఎగరగా యూరోపియన్ యూనియనే వ్యాపారం కోసం తహతహలాడగా భరత కీర్తి రెపరెపలాడగా ప్రతి భారతీయుడు సగర్వంగా తలలు ఎత్తగా భరత జాతి ఉజ్వల భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించగా
నేను సైతం అంటూ స్వాతంత్ర సమరయోధులకు జోహార్లను సమర్పించగా స్వేచ్ఛ అనే ఊపిరిని, సమానత్వం అనే స్థితిని, సౌభాతృత్వం అనే సహోదర ప్రేమను కలిగిన ప్రపంచమే సుఖ సంతోషములతో, శాంతి సౌభాగ్యములతో వర్ధిల్లగా సగటు మనిషి సత్య మార్గాన్ని అనుసరిస్తూ జీవిత పయనాన్ని సాగించగా జగత్తే ఆనందమయము కాగా భగవంతుడే హర్షించగా ప్రకృతి మానవాళిని అభినందించగా. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త చెప్పాలనుకుంటున్నాను. స్వేచ్ఛా జ్వాలను మంచి మార్గంను వినియోగించిన లోకమంతా వెలుగుమయము కాగా ఈ స్వేచ్ఛా జ్వాలను అక్రమములచే వక్ర మార్గంను వినియోగించిన జగత్తు విపత్తుకే కారణము కాగా అక్రమార్కులు భస్మీపటలము కాగా. ఇది ఒక కవిత. ఇంకో కవిత. తొలి తెల్లదొరలతో పోరాడి సాధించిన స్వేచ్ఛావాయువుని పీల్చేలోపే మలినల్లదొరలు హరించిన స్వేచ్ఛను జీవాన్ని నింపే దిశగా మందర పర్వతము లాంటి హృదయాన్ని దమనశిరులతో చిలకించగా స్వేచ్ఛను హరించే కాలాకూటం విషములన్నిటినో గరళంలో బిగించగా మది మందర పర్వతాన్ని మదించగా పుట్టెనే స్వేచ్ఛామృతం మది పులకించగా. నీ పుట్టుకలో నీకు స్వేచ్ఛ ఉందో లేదో కానీ నీ జీవితమంతా స్వేచ్ఛగా బ్రతుకు, కానీ బానిసగా బ్రతుకకు. బ్రతుకు కోసం బానిసగా మారకు. స్వేచ్ఛగా ఉన్నావంటే జీవిస్తున్నావని అర్థం, బానిసగా బ్రతికీడుస్తున్నావంటే మరణించావని అర్థం. కావున స్వేచ్ఛావాయువుని పీల్చడానికి లంఘించు మిత్రమా, ఓ నా ప్రియ నేస్తమా. శుభ సాయంత్రం. 77వ భారతమాత పద్యం. అమ్మకు వందనం. అభ్రం కశంబౌ హిమాలయం బేతల్లి మౌలి జుట్టిన మల్లె పూల చెండు గోదావరి కృష్ణలేదేవి కటిసీమ వ్రేలాడు ఆని ముత్యాల సరులు ఆంధ్ర సముద్రమేయమ్మ పాదాలపై జీరాడు పట్టు కుచ్చల చెరుంగు శతకోటి ఘనవీర సుతు భారతీయులు ఏ కళ్యాణి చల్లని కడుపు పంట ఆమె బ్రహ్మర్షి జాత కళ్యాణ గీత ధర్మ సముపేత వేద మంత్ర ప్రపూత విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత పరమ కరుణా సమేత మా భరతమాత పరమ కరుణా సమేత మా భరతమాత. ధన్యవాదాలు. చైర్మన్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, మంత్రివర్యులు, అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు అవకాశం కల్పించడానికి ఈనాటి రూపానికి కారణభూతులైనటువంటి గవర్నర్ శ్రీ టీజీ వెంకటేష్ గారిని సవినయంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య 60 మందికి పైగా కవులు రచించినటువంటి కవితలన్నీ ఆ రోజు ఎవరైతే కవితలు చెప్పారో అప్పుడు టీజీ వెంకటేష్ గారు ఈ పుస్తకాన్ని మనం వెంటనే ముద్రించి ఆవిష్కరిద్దామని చెప్పి, అది కూడా కేవలం 14 రోజుల్లో రిపబ్లిక్ డే రోజే ఆవిష్కరిద్దామని చెప్పారు. వారు ఆ మాట చెప్పడంతో మేము శరవేగంగా వారి మాటను అనుసరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి తీసుకొని రావడం జరిగింది. పుస్తకాన్ని టీజీ వెంకటేష్ గారు ఇప్పుడు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ పుస్తకం మన అందరి యొక్క కవితల పుస్తకం. కింద కూర్చొని నిలబడి
టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులు రచయితల మీద పూర్తిగా ఉన్నాయి. అందుకే ఇంత త్వరగా 14వ తేదీ చెప్పినాం సార్. ఇవాళ 26వ తేదీకి ఈ పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఆ రోజు చదివిన కవులందరి కవితలు ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క పేజీకే పరిమితం చేసినాము. తర్వాత వాళ్ళ ఫోటోలు కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరో ఒక్కరు మాత్రమే ఫోటో ఇవ్వలేదు. ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల కర్నూలు జిల్లా ఉండేటువంటి కవులందరికీ ఒక స్ఫూర్తినిచ్చేటువంటి మహాసభలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం సార్. మీరు అనుమతిస్తే ఆ కార్యక్రమం కూడా భారీ ఎత్తున కనీసం 300 మంది 400 మంది రచయితలు హాజరయ్యే సమావేశాలు 2 రోజుల పాటు ఉంటాయి. అవి 14, 15 సెకండ్ సాటర్డే సండే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా సైమల్టేనియస్గా ఈ రచయితలకు ఇంతవరకు మీరు కళాకారులకు అవకాశం కల్పించారు. ఆ మూమెంట్ శ్రీపతి 11 మంత్రులు శ్రీ టీజీ వెంకటేష్ గారు మాట్లాడవలసిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంట్లో చాలామంది పలు మార్లు కలవటం జరిగింది చాలామందితో, కవులతో. సంక్రాంతి పండుగ రోజు కూడా సంక్రాంతి పర్వదిన సందర్భంగా కళాక్షేత్రంలో కవి సమ్మేళనం జరిగింది. ఆ కవి సమ్మేళనంలో జరిగేది మరి వాళ్ళు రచయిత 60 మంది పాల్గొన్నవారు వాళ్ళంతా రాసిన కవితల్ని బుక్కుగా ప్రచురించి ఈరోజు రిపబ్లిక్ డే మానాడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నిజంగా మాకు ఆనందదాయకంగా ఉంది. ఇంత ఫాస్ట్గా శ్రీజీవిత కళాక్షేత్రం ఓబ్లే గారు కానీ హరికిషన్ మిగతా మిత్రులందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి అలాగే మరి మనకు నేను కర్నూలులో ఓల్డ్ సిటీలో ఒకటి షాదిఖానా కట్టాం, టీజీవీ కళాక్షేత్రాన్ని, టీజీవీ షాదిఖానా కట్టాము. అప్పుడే 1,20,30,000 లక్షలు ఖర్చు పెట్టాను టీజీవీ ప్రస్తుతారా. మరి దాన్ని కూడా అక్కవాలి, లేకపోతే ముస్లిం సోదరులకు సంబంధించింది, మైనార్టీకి సంబంధించింది, అది కూడా మన మియా గారు నేను ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకోబోతున్నాను. దానికి కూడా అది ఆచరణలో పెట్టేదానికి త్వరలో అక్కడ కూడా కొద్ది కార్యక్రమాలు వీలైనప్పుడు అక్కడ కూడా కొద్దిగా ఏర్పాటు చేసే విధానంలో ముందుకు తీసుకోబోతాము. కళల్ని కళాకారులు అందరూ ఒక కుటుంబంగా ముందుకు పోతాం. ఇక్కడ మతాలు కులాలకు అతీతంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈరోజు పండితుల్ని మరొకరి సన్మానించి రచయితలకు అందరికీ సన్మానించడము, మరి కొంతమందికి మూమెంటోలు ఇవ్వడం జరుగుతుంది. అది చేసే పని అది చేయండి, ఆ పని చేయండి. మానస గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వైరోజు రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అవి తప్పండి, వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ధనశ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు తొందరగా మీరే ఫోటో తీసుకోండి. టగటగ మీ పిల్లలకు రామ్మా, ఇక్కడ ఏం చెబుతున్నావు? 9 మంది లాస్ట్ టైం వచ్చావు, ఏం రాసావు నువ్వు? ఏం కవిత రాసావు? రాజభవన్ ప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కొద్దిగా అట్లా జరుగు, కొద్దిగా జరగ. వీళ్ళ కవితలు ఇది వేరే, ఆమె మూమెంట్ లేదా? మరి అదే చెప్పేది, అందరూ వాళ్ళంతా ఒకటి ఇడిచిపెట్టే. ఆయన అందరు కప్పితే ఫోటో ఒకటి తీసుకుంటాం. ఇది అయిపోయింది, లేడీస్ అయిపోయింది. ఇట్లా నిలబడుతుంది.
వీలైతే 2-3 గ్రూపులుగా ఒకసారి ఫోటో దిగిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక గ్రూప్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏమైనా ప్రయత్నం చేయండి. ఫోటో దిగిన వెంటనే వాళ్ళు పక్కకు వెళితే మిగతా కవులు వస్తారు. మిత్రులారా, ఫోటో దిగిన వాళ్ళు పక్కకు వెళ్తే ఇంకొక కొత్తగా 10 మంది వస్తారు. ఒక ఫోటో దిగి థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకొక 10 మంది ఉన్నారా? అందరూ అయిపోయింది. అంటే కొంచెం గందరగోళం అనేది ఇంకా ఎవరి ఫోటో తీసుకోలేదో కూడా అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి ఫోటో తీసుకున్న వాళ్ళు పక్కన రండి. జిల్లాలో అనేక మంది కవులు, రచయితలు, పండితులు ఉన్నారు సార్. ఇట్లాంటి ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తే మీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఉంటుంది. అందరం కలుస్తాం సార్. మమ్మల్ని అందరినీ తప్పకుండా చేస్తామా. ఇంకా ఏమన్నా ఉంటారు? రోజు కార్యక్రమాలు జరుగుతుండాలి. ఇప్పుడు వారానికి ఒకటి రోజు జరిగేదట్లా వాళ్ళు కూర్చున్నటువంటి సీట్లలో ఆయన కూర్చోబెట్టి దాదాపు 2 గంటలు నిలబడినాడు వాళ్ళ ఊరు వచ్చేంతవరకు. ఈ ముసలాయనకి ఆశ్చర్యం వేసింది. ఎవరో ఇల్లు మా ఊళ్ళో నా బంధువుల నన్ను ఎక్కడ చూశారు వీళ్ళు ఏందని ఆశ్చర్యపోయి దిగేటప్పుడు అడిగాడు, ఎవరినైనా మీరు? నేను ఎక్కుతానో లేదో ఇప్పటికే లేట్ అయింది అని నేను సంశయించే టైంలో మీరు సడన్గా వచ్చి నన్ను మీ సీట్ ఇచ్చి కూర్చోబెట్టి ఇంత అద్భుతంగా నన్ను గౌరవించి మళ్ళీ దించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎవరు అంటే అప్పుడు చెప్తాడు, నా పేరు భగత్ సింగ్, మా మిత్రుడు రాజుగురు. ఈ భారతదేశంలో యువకులు చేసే పని ఏమంటే పెద్దవాళ్ళని గౌరవించాలా, చిన్న పిల్లల రక్షణ కోసం యువకులు ఉండాలా అని చెప్పిన గొప్ప వ్యక్తి మన భగత్ సింగ్. అందుకే హరికిషన్ గారు యువకులు పిల్లలు కూడా రావాలా అని. కాబట్టి మన అనుభవాల్ని వినడానికి పెద్దవాళ్ళు ఉండాలా, అనుభవాలను పెద్దవాళ్ళు ఉండాలా. అదేవిధంగా ఈ దేశం ముందుకు పోవాలంటే పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ 70-75 ఏళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలు తీసుకొని వాళ్ళ కవితలు ఎట్ట రాయాలని తీసుకొని పిల్లలకి నేర్పిస్తే అద్భుతంగా ఉంటుందని ఈ సమయాన్ని హరికిషన్ జ్ఞాపకం చేసినాడు. అందుకే ఆ పిల్లలకు సంబంధించినటువంటి చిన్న పాటే పాడతారు. అది కూడా ఒక అమ్మాయి రాసిన పాటే. నెల్లూరులో అమ్మాయిలు చాలా అద్భుతంగా, అబ్బాయి చిన్నపిల్లలు అద్భుతంగా రాస్తారు. ఒకసారి కవితల పోటీలు పెట్టింటే 5వ తరగతి అమ్మాయి విశాఖపట్నంలో అలల మీద సముద్రం మీద రాయనంటే, ఏమి అలా అలా ఏడుస్తావు ఇంట్లో మా అమ్మ మాదిరి అని. ఏమి అలా అలా ఏడుస్తావు ఇంట్లో మా అమ్మ మాదిరి. వీడు ఎంత గొప్ప వాక్యంలో అంటే హై లెవెల్ ఏడిచినట్టు కింద పడిపోతుంది, మళ్ళీ ఏడుస్తుంది, కింద పడిపోతుంది. మా అమ్మ కూడా ఇట్లే, నీకు కూడా బాధలు ఉన్నాయా? అయితే మాకు కూడా బాధలు ఉన్నాయి. కాబట్టి కవులు అనేవాళ్ళు ఎవరి వైపు ఉండాలా? కమ్మని రుచిగల సిగరెట్ తాగే జనం వైపు ఉండాలా? తాగి చెడిపోయి వ్యాధులు తెచ్చుకునే జనాన్ని చైతన్యం చేసే ఉండాలని. మరి కళ కోసమే కాదు, కళ ప్రజల చైతన్యం కోసం పాడపాడాలని తెలియజేసుకుంటూ ఈ పాట కూడా మీరు అందరూ కూడా ఒకసారి పలికితే కూడా ఇంకా బాగుంటుంది. భారతావని జన్మముందిన భవ్య భారత బాలలం భాగ్యదేవత వర ప్రసాదిత స్వాతింత్యపు పిల్లలం. భారతావని జన్మమందిన భవ్య భారత బాలలం భాగ్యదేవత వర ప్రసాదిత స్వాతిముత్యపు పిల్లలం. స్వాతిముత్యపు పిల్లలం. కంటి కనపడనంత దూరము గొంతులెత్తి పాడుతాం. కంటి కనపడనంత దూరము గొంతులెత్తి పాడుతాం. కన్న తల్లికి సేవ చేయగ కదలి రమ్మని వేడుతాం.
కన్న తల్లికి సేవ చేయగ కదలి రమ్మని వేడుతం. పుడమి తల్లికి పూజ చేయగ పుట్టినామిట అందరం. పుడమి తల్లికి పూజ చేయగ పుట్టినామిట అందరం. పుణ్యమూర్తుల నీడలోన ప్రముదలై వెలుగొందుతాం. ప్రముదలై వెలుగొందుదాం. భారతావని జన్మమందిన భవ్య భారత బాలలం. భాగ్యదేవత వర ప్రసాదిత స్వాతి ముత్యపు పిల్లలం. మైత్రిధారపు మాలలోన పుష్పగుత్తుల రేకులం. మైత్రిధారపు మాలలోన పుష్పగుత్తుల రేకులం. జాతి మైత్రిని వృద్ధి చేయక సర్వమర్పణ చేసెదం. జాతి మైత్రిని వృద్ధి చేయక సర్వమర్పణ చేయుదం. భారతావని 1 2 3 స్టార్ట్. భారతావని జన్మమందిన. థ్యాంక్ యూ. కాబట్టి ఈ పాట పిల్లలకి నేర్పిస్తే అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఒక చిన్న మీరందరూ ఇవ్వండి. గారికి, హరికిషన్ గారికి, మహమ్మద్ మియా సార్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందు ముఖ్యంగా నా ఆలస్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఇందాకే నాకు పేరు వచ్చిందంట, పిలిచారు, కానీ నేను లేనప్పుడు అవకాశం నాకు వచ్చింది. ఈరోజు అంశం వచ్చేసి దేశభక్తి అని చెప్పారు. అందులో భాగంగా నేను తీసుకున్న అంశం బాధ్యత. నేను ఫీల్ అయింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే 70% సమస్యలు అనేవి రావు, లేదా వచ్చిన వాటికవే పరిష్కారం అవుతాయి అని. అందులో కొన్ని అంశాలు తీసుకున్నా. మొదటిది, తనువు జన్మ చాలిస్తున్న వేళ గుండెకు ఊపిరిది పునర్జన్మనిస్తావు. ప్రాణం హరి అంటున్న వేళ తగిన చికిత్స చేసి వైద్యో నారాయణో హరి అనిపిస్తావు. డాక్టరు విస్మరించకు నీ బాధ్యత, నువ్వు చేసేది వైద్యం కాదు యముడితో ఓ యుద్ధం. తల్లి తాళి బంధాలను గుండెలోనే దాస్తావు. శత్రువే నీ ఎదుట ఉంటే ఆ గుండెనే ఎదురొడ్డుతావు. నీ రక్తంలోని ప్రతి బొట్టు నీ సైన్యమే ఓ సైనిక. నీవే బాధ్యత విస్మరిస్తే దేశానికి ప్రాణరక్షణ కరువే ఇక. పాఠాల మాటున విలువలకు రూపం, బడిలో నువ్వు చేసేది అతి పవిత్ర యాగం. టీచరు మరిస్తే నీ బాధ్యత ఒక తరం నాశనం. చక్కగా అన్నీ నేర్పితే ఎన్నో విషయాలు సజీవం. పొలంలో హలం పట్టి రక్తాన్ని చెమటగా మార్చి చేస్తావు సేద్యం. అందరి కడుపులు నింపుటకు నువ్వు చేసే సాయమే వ్యవసాయం. రైతన్నా నువ్వు బాధ్యత విస్మరిస్తే ఆకలి కేకలు కాస్త చావు కేకలుగా మారుతాయి. ప్రాణాలు దేహాన్ని వదిలి శ్మశానాన్ని కోరుతాయి. ఇంట్లోనే ఉంటావు, నువ్వేమి చేస్తావు? ఆ మాటలు పట్టించుకోవు, నీకు నువ్వే తోడవుతావు. చెప్పే కథల్లో ధైర్యాన్ని మంచిని, పెట్టే అనంలో ప్రేమను ఓపికను రంగరించి పిల్లలను పెంచుతావు. గృహిణీ బాధ్యత విస్మరిస్తే అపార్థం అన్యాయం అశ్లీలతకు ఆ ఇల్లే నెలవు. ప్రపంచంలో మంచితనం అమ్మతనానికి ఇక సెలవు. కర్తవ్యం దైవమాంగికమని నువ్వు గుర్తిస్తే నీ బాధ్యత తనది అని ఆ దేవుడు గుర్తిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని గుర్తెరిగి ప్రవర్తిస్తే చాలా వరకు సమస్యలు అనేవి రావు. అది ఏ వృత్తి అయినా, ఏ ఉద్యోగమైనా, చిన్న పనైనా సరే బాధ్యతతో నిర్వహించాలి అని ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నాను. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంచి పాటలలో ఉన్నాం కాబట్టి మనం వ్యక్తిత్వ వికాసానికి పోరాడడమే మన లక్ష్యంగా ఉంది. దాని కొరకు నా భావనలను మీతో పంచుకుంటున్నాను. అన్యాయాన్ని తొలగిద్దాం, అందరినీ కలుపుకుందాం, సామాజిక సమరసతను సాధిద్దాం. పచ్చదనం కోసం చెట్లను పెంచుదాం, నీటిని పొదుపుగా వాడుదాం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిద్దాం, పర్యావరణ సంతులనాన్ని చేద్దాం. కలిసి భోంచేద్దాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి నిర్ణయాలు తీసుకుందాం, కుటుంబ సంక్షేమం సాధిద్దాం. దేశీయ వస్తువుల్ని వాడుదాం, మన మాతృభాషలోనే మాట్లాడుదాం, వేషభూషణను ఆదరిద్దాం, మన సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దాం, స్వ ఆధారిత జీవనం గడుపుదాం. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, నియమ నిబంధనలను పాటిద్దాం,
అందరి బాగోగులు చూసుకుందాం, పౌర విధులను పాటిద్దాం. కర్మలను బాహ్య విలువలకు కాక ఆంతరిక విశ్లేషణకు పట్టం గడదాం. వాక్కులను తుఫాను బీభత్సంలా కాక చల్లని చిరుజల్లులా చల్లుదాం. మనస్సును మరుభూమిలా కాక సస్యశ్యామల క్షేత్రంగా మలచుదాం. వ్యక్తిత్వ వికాసానికి పోరాడదాం. పంచ పరివర్తనను సాధిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. దీనితో కవి సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా ఇప్పుడు శ్రీ జి ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ టి సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ప్రమోద్ చక్రవర్తి గారు సిద్ధంగా ఉండాలి. వారి తర్వాత రేవుల శ్రీనివాసులు, ప్రమోద్ చక్రవర్తి గారు, రేవుల శ్రీనివాసులు గారు, తర్వాత విజయులు గారు, శ్రీ గనుమాల మునుస్వామి గారు, శ్రీ డాక్టర్ తోట సురేష్ బాబు గారు, డాక్టర్ చిట్యాల దేవేంద్రప్ప గారు, శ్రీ జిపి రామచంద్ర గారు, శ్రీ టి వెంకటేష్ గారు, శ్రీ వాల్మీకి శ్రీనివాసులు గారు, శ్రీ పి సత్యప్రసాద్ గారు, శ్రీ సాయి జాగృత్ గారు, శ్రీమతి హసీనా గారు, శ్రీ చక్రపాణి యాదవ్ గారు, సంజీవరాయుడు గారు, శివశ్రీ కోరుకొండ వీరనాగేశ్వరయ్య గారు, శ్రీ గుండంపాటి విజయ సారథి గారు, శ్రీ డాక్టర్ జి కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ డాక్టర్ బివి స్వరూప్ సిన్హా గారు, శ్రీ డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి గారు, శ్రీ కళ్యాణదుర్గం స్వర్ణలత గారు, శ్రీ పసుపులేటి నీలిమ గారు, శ్రీమతి ఎలమంటి భావన గారు, శ్రీ గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారు, శ్రీ కేపీఆర్ శర్మ గారు, శ్రీ చెక్కల మద్దిరెడ్డి గారు, పర్వాలేదు తగ్గేదే లేదు, శ్రీ తిరువీధి శ్రీమన్నారాయణ గారు, శ్రీ ఎల్ఎన్ నీలకంఠమాచారి గారు,
శ్రీ జి నరేంద్ర నీల వెంకటేశ్వర్లు, శ్రీ ఎండి రఫీ గారు, శ్రీ బెల్డోల కృష్ణమూర్తి గారు, శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ గారు, శ్రీ డి చాంద్ బాషా గారు, శ్రీ జి గిరిప్రసాద్ గారు, శ్రీ చతుద్ర పుణ్యవతి గారు, శ్రీ పి నాగమణి గారు, శ్రీ డాక్టర్ బి బాలశౌరి గారు, శ్రీ అవ్వారి శేషఫని గారు, శ్రీ ఎం రాజశేఖర్ గారు, డాక్టర్ గుబ్బా బాలస్వామి గారు, శ్రీ గద్వాల ఈరన్న గారు, శ్రీ మనోహర్ ఎన్నం గారు, శ్రీ ఎం విఠల్ శెట్టి గారు, తిరివీధి శ్రీమన్నారాయణ గారు. మిమ్మల్ని రెండోసారి పిలవడం తీసుకున్నారా? ఓకే, రైట్. ఇంకా ఎవరైనా పొరపాటున పేర్లు పిలవక అందరికీ పుస్తకాలు అందాయని అనుకుంటున్నాను. ఎవరు?